అందరికీ నమస్కారం. ఈ టీజర్ లాంచ్ వచ్చి ఈ సినిమాని ఆశీర్వదించిన టీజీ భరత్ గారికి, వేదిక ముందున్న ఫ్యామిలీ మెంబర్స్, హరి గారి ఫ్యామిలీ మెంబర్స్, వెల్ విషర్స్, సినిమా ఆర్టిస్ట్, యాక్ట్రెస్, టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ఆడాలి, ప్రేక్షకులు ఆడించాలి. ఎందుకంటే హరి గారు ఒక సినిమాతో ఇండస్ట్రీలోంచి వెళ్ళిపోయే వ్యక్తి కాదు. ఇండస్ట్రీలోనే ఉండి పాతుకుపోయి చాలా సినిమాలు తీయాలని వచ్చిన వ్యక్తి. కాబట్టి ఈ సినిమా ఆడితే ఇండస్ట్రీ చాలా సంవత్సరాలు చాలామంది టెక్నీషియన్స్కి, చాలామంది ఆర్టిస్టులకి చాలా హెల్ప్ అవుతుంది. అందువల్ల ఈ సినిమా ఆడాలి. ఫస్ట్ అటెంప్ట్ రెడ్ బ్యాగ్. నేను ఈ పోస్టర్స్ యాక్చువల్గా ఈ సినిమా నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. వాస్తవంగా అయితే సరే కొత్త వాళ్ళతో తీసుంటారు, ఏదో ఉంటుంది అని అనుకున్నాను. బట్ పోస్టర్ చూసినప్పుడే నేను ఈ సినిమా గురించి ఓకే, ఈ సినిమా ఉత్తినే తీయలేదు, ఇది ఒక కాన్సన్ట్రేట్ చేసి ఒక మంచి కథతో రవి వచ్చాడు అనిపించింది. తర్వాత ట్రైలర్ చూసిన తర్వాత నమ్మకం రెట్టింపు కాదు 10 రెట్లు ఎక్కువైంది. ఈ సినిమా ఖచ్చితంగా ఆడే అవకాశాలు ఉన్నాయి. ఒక జానర్ క్రియేట్ చేయొచ్చు. నేను 16 సినిమా చేసినప్పుడు ఒక 16 కైండ్ ఆఫ్ సినిమాలు చేయాలనేసి ఒక ట్రెండ్ సెట్ అయింది. అలాగా ఈ సినిమా రెడ్ బ్యాగ్ కైండ్ ఆఫ్ సినిమాలు తీయాలని ఒక ట్రెండ్ సెట్ చేస్తుందేమో అని నేను ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది. ఆ ట్రెండ్ సెట్ అవ్వాలని నేను అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. అలాగే మీ అందరూ కూడా కోరుకోవాలి. ఖచ్చితంగా ట్రెండ్ సెట్ అవ్వాలి. ఈ రెడ్ బ్యాగ్లో ఏముంది, రెడ్ బ్యాగ్ వెనక వీళ్ళందరూ ఎందుకు పడుతున్నారన్నది సినిమాలో తెలుస్తుంది. బట్ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు, మేకింగ్ వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది ఈ రెడ్ బ్యాగ్లో చాలా లాట్ ఆఫ్ క్రియేటివిటీ ఉంది. ఒక ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్ ఉన్నాడు, ఎక్స్ట్రాడినరీ రైటర్ ఉన్నాడు, ఎక్స్ట్రాడినరీ ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టులు ఉన్నారు, ఎక్స్ట్రాడినరీ కెమెరామ్యాన్, ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ కెమెరా అయితే చాలా చాలా బాగుంది. మ్యూజిక్ టూ గుడ్. శేఖర్ ఆల్ ది బెస్ట్. అలాగే కెమెరా వెరీ గుడ్ కెమెరా వర్క్. పీయూష్ ఆల్ ది బెస్ట్ పీయూష్. ఇకపోతే ఈ సినిమా రెడ్ బ్యాగ్, ఇలాంటి బ్యాగులు సోమశెట్టి హరికృష్ణ గారి దగ్గర చాలా ఉన్నాయి. అందులో చిన్న బ్యాగ్ తీసాడు, ఇంకా లాట్ ఆఫ్ బిగ్ బ్యాగ్స్ ఉన్నాయి. బట్ హరి గారు నాట్ లైక్ దట్. నాకు తెలిసి కర్నూలులో ఒక బిగ్గెస్ట్ ఫ్యామిలీ హరికృష్ణ గారు అంటే, సోమశెట్టి హరికృష్ణ గారు అంటే చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళది. కానీ చూడటానికి చాలా సింపుల్గా, చాలా మామూలుగా ఉంటాడు. ఆయన ఫోన్ చేసినా ఎప్పుడైనా కనిపించినా నవ్వుతూ కనిపిస్తాడు తప్ప ఇంకొక ఎక్స్ప్రెషన్, ఇంకొక ఎమోషన్ ప్రపంచంలో ఉంటుందా అన్నది మనకు తెలియదు. ఆయన చూస్తే నవ్వు మాత్రమే ఉంటుంది ప్రపంచంలో అనిపిస్తుంది హరి గారిని చూస్తే. ఆల్ ది బెస్ట్ హరి గారు. మీకోసం, మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. మీకు ఇలాంటి బ్యాగులు కొన్ని వందల వేల బ్యాగుల నిండా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మీ టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, హీరోయిన్స్, బ్యూటిఫుల్ హీరోయిన్స్కి పెద్ద సినిమా అవ్వాలి ఇది. రవి, నీకు చాలా మంచి సినిమా అవ్వాలని మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హరికృష్ణ గారు, మాకు ఈవెంట్కి పేమెంట్ వద్దు కానీ అదేందో ఒక బ్రాండ్ బ్యాగ్ మా ఇంటికి కూడా పంపించండి. కావాలంటే వదిన దగ్గర సిఫారసు పెట్టుకుంటాం మేము కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ఈ సినిమాలో ఒక మంచి పాత్రలో కనిపించబోతుంది.